నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ప్యూర్ వెజ్ బ్యాలెన్స్డ్ మీల్ని లంచ్కి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. బ్యాలెన్స్డ్ మీల్ అంటే పెద్ద ఫ్యాన్సీగా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం రోజు తినే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం కూడా ప్రతిరోజు ఆరోగ్యంగా బ్యాలెన్స్డ్గా తినొచ్చు అన్నమాట. మీ ఇంట్లో ఉన్న కాయగూరలు బట్టి మీ వీలుని బట్టి దీన్ని అటు ఇటు మార్పు చేసుకోవచ్చండి. మరి అన్నీ కూడా రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేనా? ముందు ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి ఒక గుప్పెడంతా కాబోలి చెన్న అంటే పెద్ద శనగలను వేసుకుని ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకుని నానడానికి సరిపడ నీళ్ళని పోసేసుకుని దీన్ని 4-5 గంటలు కానీ లేదంటే రాత్రంతా కానీ దీన్ని నానబెట్టేసుకోండి. ఆ తర్వాత మరొక గిన్నెలోకి ఒక చిన్న కప్పుతో కందిపప్పుని తీసుకోండి. ఇది ఒక 80 గ్రాములు ఉంటుంది అండి. దీన్ని కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని అదే కప్తో 3 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక గంట పాటు దీన్ని నానబెట్టేసుకోండి. గంట అయిన తర్వాత కుక్కర్లోకి నీళ్ళని పోసుకుని నానబెట్టుకున్న పప్పు గిన్నెని కూడా పెట్టుకుని దాంట్లోకి 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక ఉల్లిపాయ, అలానే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత నూనెను వేసేసుకుని పైన మూత పెట్టుకుని అలాగే వీటితో పాటు నానబెట్టుకున్న శనగలు కూడా కుక్కర్లోకి పెట్టుకుని 1/2 టీ స్పూన్ అంత ఉప్పు ఈ శనగల్లోకి వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 4-5 విజిల్స్ రానివ్వండి. ఈలోపు చూపిస్తున్న సైజులో చింతపండును తీసుకుని దీన్ని నానబెట్టేసుకోండి. అలానే ఇక్కడ నేను కార్బోహైడ్రేట్స్ కోసం 1 పాలిష్డ్ రైస్ని తీసుకున్నానండి. మీరు ఏ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, కిన్వా ఏదైనా తీసుకోవచ్చు. రైస్ని అయితే నేను వాచుకునే పద్ధతిలో ఉడికిస్తున్నాను అండి. కుక్కర్లో ఉడికించడం వల్ల మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇలా వార్చుకునే తింటాను. అలానే ఈ లోపు టైం వేస్ట్ చేసుకుండా మనం ఏ వెజిటేబుల్ అయితే కుక్ చేయాలనుకుంటున్నామో ఆ వెజిటేబుల్ అలానే సాలడ్కి వెజిటేబుల్స్ని కట్ చేసుకోండి. ఈ లోపు మనకి కుక్కర్ విజిల్ వచ్చేస్తుందండి. ఈ శనగలు ఉడికించాం కదా, వీటిని స్ట్రైన్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. అలానే పప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి రసమంతా కూడా తీసుకుని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ అంత కారాన్ని వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలిపేసుకోండి. మనం ఎంత టమాటో పప్పు వండుతున్నప్పటికీ కూడా చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుని ఇది దగ్గర పడేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోండి. అలానే వేరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లంత నూనెను మాత్రమే వేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత మినప్పప్పు, అలానే 2 రెమ్మలంత కరివేపాకు, 3 లేదా 4 వెల్లుల్ని దంచుకుని వేసుకోండి. అలానే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇవన్నీ ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక 2 అరటికాయలు తీసుకుని వాటిని ముక్కలు కోసుకున్నానండి. అవి కూడా దీంట్లోకి వేసుకుని ఫ్రై అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో మాత్రమే కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను అరటికాయ ఫ్రై చేసుకుంటున్నాను. అలానే ఈలోపు సాలడ్ కోసం లెట్యూసు, క్యారెట్, అలానే కీరాని కూడా కట్ చేసుకున్నానండి. దాంట్లోకి మనం ముందుగా ఉడికించుకుని పక్కకు పెట్టుకున్న శనగలు వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకుని ఇదంతా కలిపేసుకోండి. వెజిటేరియన్ తిన్నప్పుడు ఓన్లీ ఏదో ఒక రకం పప్పు అయితే మనకి ప్రోటీన్కి సరిపోదు అండి. అందుకు కంపల్సరీ 2 రకాల పప్పులు తీసుకోవాలి. నేను కందిపప్పు అలానే కాబోలి చెన్న 2 తీసుకున్నాను కాబట్టి నాకు ఈ మీల్కి ప్రోటీన్ సరిపోతుందన్నమాట. అంతా కలిపేసుకుంటే సాలడ్ రెడీ. అలానే ఈలోపు అరటికాయ కూడా ఫ్రై అయిపోయి ఉంటుందండి. కొద్దిగా స్పూన్తో బ్రేక్ చేస్తే ఈజీగా కట్ అయిపోతే కనుక అరటికాయ ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ అంత కారం, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకుని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలా సిమ్లో మగ్గిన తర్వాత స్టవ్ని కట్టేసుకుంటే అరటికాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది. ఈ ప్లేస్లో మీరు ఏ వెజిటేబుల్తో అయినా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోవచ్చు. ఈ లోపు మనకి పప్పు కూడా దగ్గర పడిపోతుందండి. దాంట్లోకి తాలింపు కోసం కొద్దిగా నూనె అలానే నెయ్యి కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ అన్ని ఆవాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర,
ఒక 10 నుంచి 15 దాకా కూడా మెంతి గింజలు, అలానే 7-8 దాకా వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా వేయించేసుకుని ఉడికించుకున్న పప్పులోకి కూడా వేసేసుకుని మరొకసారి కలిపేసుకుంటే టొమాటో పప్పు అయితే రెడీ అయిపోతుంది. మనం ఇక్కడ ఏ పప్పు అయినా చేసుకోవచ్చండి. టొమాటో పప్పు కానీ, ఆకుకూర పప్పు కానీ ఏదైనా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. వీటితో పాటుగా మనకి కంపల్సరీ ప్రోబయోటిక్స్ అవసరం కాబట్టి కంపల్సరీ పెరుగన్నం కానీ లేదా మజ్జిగ కానీ తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ కోసం రైస్ తీసుకున్నానండి. ప్రోటీన్ కోసం కందిపప్పు, అలానే కాబోలి చెన్న, ఫైబర్ కోసం సలాడ్, అలానే న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ కోసం అయితే వెజిటబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదండి. యూజువల్గా ఒక పప్పు కూర అందరూ వండుకుంటారు. దాంట్లో మనకి ప్రోటీన్ ఉందో లేదో చెక్ చేసుకోవడం, అలానే కొన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ అనేది పెరుగుతుంది. ఫైబర్ని కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి గట్ హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. బ్యాలెన్స్డ్ మీల్ ఎంతైతే ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. రెండు కూడా మనం ప్యారలల్గా చేసుకుంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ అయితే హ్యాపీగా అవ్వచ్చు అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.